వయసు శరీరానికే గాని మనసుకు కాదంటారు. హుషారుగా ఉండే వయసు పైబడిన వ్యక్తులను 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రకారులా ఉన్నారని పలు సందర్భాల్లో పోలుస్తూ ఉంటాం. అయితే నోరెళ్లబెట్టే పరిస్థితి ఏమిటంటే 90 ఏళ్ల వయసులో ఏకంగా ప్రజాప్రతినిధిగా సేవలందించడానికి సంసిద్ధమవుతున్నారు ఓ కురు వృద్ధురాలు. ఇంతకీ ఎవరా బామ్మ? ఆమె లక్ష్యమేంటి? వాచ్ ది స్టోరీ. 60 ఏళ్లు దాటితే వృద్ధులైపోయినట్టేనని లెక్కేసుకుని కొందరు వ్యక్తులు కృష్ణ రామ అనుకుంటూ ఇంటికే పరిమితమవుతారు. మంచంపైనే మగ్గుతూ ఉంటారు. అయితే ఖమ్మం జిల్లా పెనుబడి మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కురు వృద్ధురాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సై అంటూ యువకులకు సవాల్ విసురుతున్నారు. ఆ బామ్మ వయసు అక్షరాల 90 ఏండ్లు. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఈడ రత్తమ్మ గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసి పోటీలో నిలుస్తున్నారు. గతంలోనూ అనేక సార్లు ఎన్నికల్లో గెలిచి పలు పదవులు చేపట్టిన ఈ బామ్మ మరోసారి పంచాయతీ పోరుకు సై అంటున్నారు. యువకులతో సమానంగా ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. రత్తమ్మ భర్త చెన్నయ్య అప్పట్లో స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత చెన్నయ్య పటేల్ పోలీసుగా వ్యవహరించడంతో పాటు 2 సార్లు గ్రామ సర్పంచ్ గా సేవలందించారు. తన భర్త స్ఫూర్తితోనే రత్తమ్మ తుమ్మలపల్లి గ్రామానికి 3 సార్లు గతంలో సర్పంచ్ గా గెలిచారు. ఈసారి కూడా సర్పంచ్ పదవికి పోటీ చేయాలని గ్రామస్తులు విన్నపంతో రత్తమ్మ మరోసారి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. నేను 2 సార్లు సర్పంచ్గా చేశాను, జెడ్పీసీ నెంబర్గా చేశాను, ఒకసారి చేశాను. ఊళ్ళో నేను సర్పంచ్గా ఉందాక ఊళ్ళో రోడ్లు ఉంచాను. మరి చెరువుగట్టులో మంచిగా లేకపోతే చెరువుగట్టు పోయించాము, అడుగులు కట్టించాం. జనానికి అందరికీ కూడా సౌకర్యంగా చేశాం. పట్టుమని 16 రాకుండానే నీరసం నిస్పృహలతో నిండి ఉండే కొంతమంది యువతకు పండు ముదుసరి రత్తమ్మ గ్రామాభివృద్ధి కోసం తపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.